తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రిజల్ట్స్ వచ్చేశాయి. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ విజేతగా నిలిచింది. అయితే బీజేపీ తరపున అంజిరెడ్డి గెలిచారు. నరేందర్ రెడ్డి ఓడిపోయాడు. బీజేపీ గెలుపుకి కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల టీచర్స్ పట్టభద్రుల స్థానాలకు, ఖమ్మం, వరంగల్, నల్గొండ టీచర్స్ స్థానాలకి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా 2 స్థానాలు గెలుచుకుంది. పట్టభద్రులతో పాటు టీచర్స్ లోనూ పట్టు సాధించింది. తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మార్చి 3న ప్రారంభమైంది. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాలు అదే రోజు వెలువడ్డాయి. పట్టభద్రుల స్థానానికి సంబంధించిన కౌంటింగ్ సుమారు 63 గంటల పాటు సాగింది. కాంగ్రెస్ బీజేపీ మధ్య హోరాహోరీగా సాగిన పోరులో బీజేపీ విజేతగా నిలిచింది. దీంతో 3 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 2 బీజేపీ ఖాతాలో చేరాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల స్థానం బీజేపీ గెలుచుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సిట్టింగ్ స్థానం నిలబెట్టుకోలేకపోయింది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఉత్తర తెలంగాణలో గణనీయమైన విజయాలు సాధించింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో పార్టీ బలమైన పునాది స్థాపించింది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ ప్రాంతీయ ప్రభావం కొనసాగినట్లు కనిపిస్తుంది. బీజేపీ నాయకులు బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు వంటి వారి ప్రాతినిధ్యం ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు సమర్థవంతంగా పనిచేశాయి. ఈ ఎన్నికలు పట్టభద్రులు, ఉపాధ్యాయులు నియోజకవర్గాలకు సంబంధించినవి కావడం వల్ల విద్యావంతులైన ఓటర్లు కీలక పాత్ర పోషించారు. బీజేపీ యువత విద్యావంతులను ఆకర్షించే విధంగా ప్రచారం చేసింది. కేంద్రంలో మోదీ నాయకత్వంలో అమలవుతున్న విద్యా సంస్కరణలు, ఉపాధి అవకాశాల వంటి అంశాలను ప్రచారంలో హైలైట్ చేసి ఉండవచ్చు. బీజేపీ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుంది. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ లో ఇన్ఛార్జ్లను నియమించి ప్రతి ఓటర్ను కలిసేలా గ్రౌండ్ లెవెల్లో పనిచేసింది. దీనికి తోడు ఉపాధ్యాయ నియోజకవర్గంలో మల్కా కొమురయ్య వంటి అభ్యర్థులను ఎంచుకోవడం ద్వారా స్థానిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలుచుకుంది. కాంగ్రెస్ పాలనపై అసంతృప్తి, బీఆర్ఎస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉండడం బీజేపీకి ప్రయోజనం చేకూర్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను నేరుగా నిలపకుండా ప్రాక్సీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చిన ఓటర్లు వారిని తిరస్కరించారు. దీనివల్ల బీజేపీకి ఓట్లు ఏకీకృతమయ్యాయి. కాంగ్రెస్ 2023 డిసెంబర్లో తెలంగాణలోకి అధికారంలోకి వచ్చినప్పటికీ 14 నెలల కాలంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చలేకపోయిందనే విమర్శలు ఉన్నాయి. ఉదాహరణకు ఉద్యోగ నియామకాలు, రైతు రుణమాఫీ, ఇతర సంక్షేమ పథకాలు అమలులో జాప్యం వంటి అంశాలు పట్టభద్రుల మధ్య అసంతృప్తిని కలిగించి ఉండవచ్చు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ ప్రచారం బలహీనంగా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో ఈ ఎన్నికలు జరగడం, స్థానిక నాయకత్వంలో సమన్వయం లోపించడం కూడా ఓటమికి కారణం కావచ్చు. బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోవడం వల్ల కాంగ్రెస్ కు వ్యతిరేక ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. సాధారణంగా బీఆర్ఎస్ బలంగా ఉండే ప్రాంతాల్లో కాంగ్రెస్ కు లాభం చేకూరుతుందని భావించినా ఈసారి ఆ సమీకరణ పనిచేయలేదు. పట్టభద్రులు మరియు ఉపాధ్యాయులు కాంగ్రెస్ పాలనను తమ అంచనాలకు అనుగుణంగా భావించకపోవడం వల్ల బీజేపీ వైపు మొగ్గారు. ఉద్యోగ అవకాశాలు, విద్యా విధానాలు వంటి అంశాల్లో కాంగ్రెస్ స్పష్టమైన దృష్టి చూపలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీ గెలుపు దాని బలమైన స్థానిక సంస్థాగత నిర్మాణం, ప్రచార వ్యూహం, ప్రత్యర్థుల బలహీనతలను సమర్థవంతంగా వినియోగించుకోవడం వల్ల సాధ్యమైంది. కాంగ్రెస్ ఓటమి పాలనాపరమైన వైఫల్యాలు, సమయానుకూలమైన ప్రచారం చేయలేకపోవడం,
ఓటర్ల విశ్వాసాన్ని చూరగొనలేకపోవడం వల్ల జరిగింది. ఈ ఫలితాలు రాబోయే రోజుల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశం ఉంది. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.